హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిక స్టోరీస్. ఈరోజైతే మేము వరది ఫార్మ్స్కి వచ్చాము. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది, ఇక్కడ మెయిన్ ఆర్గానిక్ ఫార్మింగ్కి సపోర్ట్ చేస్తారు. అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రోసరీస్ అన్నీ ఆర్గానిక్ వేలో పండించినవి అనమాట. వాటితో పాటు హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేశారు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఒకసారి వెళ్ళాలి, టేస్ట్ చేయాలి అన్నట్టు. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. ఇన్‌స్టాలో వీళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసుంటది. ఈ మధ్య రెడ్ రైస్ దోస, బ్లాక్ దోస అని డిఫరెంట్ మెన్యూ అయితే పెట్టారు. ఒకసారి మీరు కూడా చూసేయండి మెనూలో ఏమేమున్నాయో. ఇక్కడ ఫస్ట్‌లోనే మెన్షన్ చేశారు చూడండి. చూస్ యువర్ బ్యాటర్ అని. వైట్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటర్ ఉందన్నమాట. ఇంకా ఇడ్లీ, పెసరట్టు ఇవన్నీ అయితే కామన్. అండ్ ఆ రైస్‌ని తెలుగులో ఏమంటారో కూడా మెన్షన్ చేశారు. ఇది ఫస్ట్‌ది బ్లాక్ రైస్. ఇదేదో కాలా బట్ అంట. తర్వాత ఇది రెడ్ రైస్, నవారా అని అంటారంట. నెక్స్ట్ మనకింకా పెసలు, వైట్ రైస్ ఇవైతే కామనే. ఫస్ట్ అయితే మేము ఆర్డర్ ఇచ్చేస్తున్నాం. 4 ఐటెమ్స్ ఆర్డర్ ఇచ్చాం. ఘీ కారం ఇడ్లీ, బ్లాక్ రైస్ మసాలా దోస, పెసరట్టు ఉప్మా అండ్ వీళ్ళ దగ్గర ఫేమస్ వచ్చి రెడ్ రైస్ అన్నమాట. సో నేనైతే రెడ్ రైస్ ఘీ కారం చెప్పాను. ఈయన మర్చిపోయి ఫస్ట్ మసాలా వేసేసారు. మళ్ళీ తీసేసి నాకు కావాల్సిన ఘీ కారం వేసి ఇచ్చేసారనమాట. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఓపెన్ కిచెన్ అండి. మనం చూడొచ్చు, మన ముందరే ఏసిస్తారనమాట. లైక్ ఎంతవరకు హైజీన్ మెయింటైన్ చేస్తున్నారని గూడా మనకు తెలిసిపోతుంది. అండ్ మన ఆర్డర్ తీసుకున్న తర్వాత చట్నీస్ ఎంత కావాలంటే అంత మనమే సర్వ్ చేసుకోవచ్చు. సో, చట్నీస్ కూడా చాలా బావుండే టేస్ట్ అయితే. ఒకటి టమాటో చట్నీ అండ్ పల్లీ చట్నీ. 2 బావున్నాయి టేస్ట్ అయితే. ఎట్లుంది అన్న టేస్ట్? నీదెట్లుంది? యాజ్ యూజువల్. ఇది పెసరట్టు ఉప్మా కదా. ఇది నా రెడ్ రైస్ దోశ. నెక్స్ట్ కొర్ర పొంగల్ కూడా ఉండింది. సరే ఒకసారి టేస్ట్ చేద్దామని అది కూడా తీసుకున్నాం. ఇది కూడా బాగుంది టేస్ట్. లైక్ హోమ్ ఫుడ్ ఫీల్ వచ్చింది. ట్రై చేస్తావా? సో బ్రేక్ఫాస్ట్‌తో పాటు వీళ్ళ దగ్గర హెల్తీ జ్యూసెస్ కూడా ఫేమస్ అనమాట. ఇప్పుడు నేను చూపించిందయితే యాష్ గార్డ్ ప్లస్ పైనాపిల్ జ్యూస్. బ్రేక్ఫాస్ట్ తర్వాత గ్రోసరీస్ సెక్షన్‌కెళ్ళాము. అక్కడే చిన్నగా సెట్ చేశారు. అండ్ వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా ఈ గ్రోసరీ స్టోర్ ప్లస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనమాట. సరే పదండి మరి ఒకసారి ఏమేమున్నాయో చూసేద్దాం. ఫస్ట్‌లోనే మనకు మంచిగా స్నాక్స్ పెట్టారు. చూడండి, ఇది కారా బూందీ, తర్వాత నిప్పట్లు, చెక్లాలు అట్లాంటివి పెట్టారనమాట. అండ్ ఇవి కూడా మిల్లెట్స్‌తో చేశారు. మీరిక్కడ చూస్తే వీటి నేమ్స్ కూడా కొర్ర చెక్కలు అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి పికిల్స్. మాక్సిమం అన్నీ కూడా 250 గ్రామ్స్ అట్లానే ప్యాక్ చేసి పెట్టారు. నాన్ వెజ్ పికిల్స్ అయితే లేవులెండి. ఓన్లీ వెజ్ పికిల్స్ మాత్రమే. అండ్ జాగ్రీ బెల్లం కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నిందనమాట. ఇదైతే నార్మల్‌దే 1 కేజీ బార్ అనమాట. అనిల్‌కి పైన ఈ రెడ్ కలర్ కనిపించేసరికి అవేంటో చూడు, అవేంటో చూడు అంట. ఇవొచ్చేసి బీట్రూట్ మురుకులు. లైక్ ఆర్టిఫిషియల్ కలర్స్ అలా ఏం వాడకుండా అన్నీ న్యాచురల్‌గా హెల్తీ వేలో ప్రిపేర్ చేశారు. ఇవైతే మిక్స్‌డ్ మురుకు. మాక్సిమం అన్నిటికి ప్రైజెస్ కూడా అక్కడ మెన్షన్ చేశారు చూడండి. డ్రై ఫ్రూట్ లడ్డు, కొబ్బరి లడ్డు, సున్ని లడ్డు, రాగి లడ్డు, నువ్వుల లడ్డు ఇలా చాలా హెల్తీ ఆప్షన్స్ అయితే కనిపించాయి. అండ్ ప్రైజెస్ కూడా డీసెంట్‌గానే ఉన్నాయి. మనకు ఈ 250 గ్రామ్స్ ఈ బాక్స్ వచ్చేసి రూ. 230 ఉన్నిందనమాట డ్రై ఫ్రూట్ లడ్డూనే. ఇదైతే రీజనబులే అనిపించింది నాకు. కొన్నేవో పౌడర్స్ కూడా ఉండిండే. నేమ్స్ అయితే చాలా వెరైటీగా అనిపించాయి కొన్ని నాకు. మునగాకు పౌడర్ ఒకటి నాకు అందులో తెలుసు. వాటర్‌లో కలుపుకొని తాగుతారేమో ఈ పౌడర్స్. ఇది రౌండ్, ఇది పామ్ జాడి. మామిడి తాండ్రాలాగా పండిపోయిన తాటికాయతో కూడా హల్వా చేశారు. అది కూడా ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆర్గానిక్ కాటుక అండ్ బీ వ్యాక్స్ లిప్ బామ్. ఇది కూడా ఫేమస్ అయింది. ఎవరైనా నేత్రాన్ని ఫాలో అవుతుంటే ఖచ్చితంగా తెలిసుంటది. అండ్ కుంకుమ్, యూకలిప్టస్ ఆయిల్ అండ్ హోమ్ మేడ్ సోప్స్ అవి కూడా చాలా ఉండే. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి. అంటే గంధం సోప్, ఇది చూడండి గోట్ మిల్క్ సోప్ అంట. సోపులు కూడా ఆర్గానిక్ లాగే ఉన్నాయి. హిమాలయన్ రాక్ సాల్ట్ జస్ట్ 145 రూపీస్.
జనరల్‌గా ఆర్గానిక్ అంటే ప్రైజెస్ ఎక్కువుంటాయేమో అట్లా అనుకుంటాం గదా! ఇక్కడ మేము చూసినంత వరకైతే అన్ని ప్రైజెస్ ఎక్కువేం లేవండి. చాలా వరకు రీజనబులే కనిపిచ్చాయి. బట్ కొన్ని మాత్రం ఎక్కువే అనిపిచ్చింది. ఇది కాఫీ. అండ్ కాఫీ గూడా అట్లా అని జెప్పి కాఫీ బీన్స్ కాదు, ఫైన్ పౌడర్ కాదు. ఇలా ఉందనమాట. ఇది వెనిలా కాఫీ ఫ్లేవర్ అంట. మనకు నార్మల్‌గా వుడ్‌తో చేసిన కూంబ్ అదే చెక్క దువ్వెన, స్టీల్ స్ట్రా అండ్ టూత్ బ్రష్ కూడా వుడ్‌దనమాట. నేనింకా ఓపెన్ జేయలేదు దాన్ని. ఇంక మన 'వారధి ఫార్మ్స్' ఫేమస్ ఐటెమ్ హనీ, హనీ, హనీ. సో, వీళ్ళు ఫస్ట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిందే నాకు తెలిసి హనీతోనే. ఆర్గానిక్ హనీ అని జెప్పి అండ్ కామెంట్స్ కూడా చాలా వరకు నెగెటివ్‌గా ఎందుకు మీ హనీ ఇంత కాస్ట్ అంటే వీళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తీసుకొచ్చారనమాట. ఈ వైల్డ్ రా హనీ అనేది నాకు తెలిసి రీసెంట్‌గా తీసుకొచ్చారు. అండ్ ఏ2 దేశీ ఘీ. దీని గురించి కూడా చాలా రీల్స్ ఉంటాయి. బిలోనా ప్రాసెస్‌లో చేసిన ఘీ అని చెప్పి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఇవైతే నాకు నిజంగా కాస్ట్‌లు చాలా ఎక్కువ అనిపిచ్చాయి. అండ్ రీసెంట్‌గా మేము బయట కూడా కొన్నాము. గ్రౌండ్‌నట్ ఆయిల్ అయితే 320-350 ఆ రేంజ్‌లో ఉంది 1 లీటర్. బట్ ఇక్కడ 500 ప్లస్ ఉందన్నమాట. అదే ఇందాక అనుకున్నాం గదా! కొన్ని ఎక్కువ అనిపిచ్చాయి ప్రైజెస్ అండ్ చాలా వరకైతే రీజనబులే కొనొచ్చు అనిపిచ్చింది. పల్సెస్ అయితే మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. సో, పసుపు. నిజంగా ఈ మధ్య పసుపు బయట కొనాలంటే భయమేస్తుంది. అది ప్యూర్ కలరే అనిపిస్తుంది. అండ్ పసుపులో కూడా వెరైటీస్ చూసాను. అంటే నాకు పెద్ద ఐడియా లేదు. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాననమాట. ఒకటి నార్మల్ పసుపు, ఒకటి అదేదో డిఫరెంట్ నేమ్ ఉంది. అది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువుందనమాట. దాని మీదయితే లకడోంగ్ టర్మరిక్ అనుంది. ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే నవ్వకండి ఫ్రెండ్స్. అక్కడ రాసున్నది చదివానంతే. నాగులు, కొర్రలు, సమ్మలు, సామలు, సామలు, ఉద్దుల, ఆరికలు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్. ఆర్గానిక్ హోల్ వీట్ బ్రెడ్, ఆర్గానిక్ విత్ సాల్ట్, షుగర్, ఈస్ట్, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, జీరో ప్రిజర్వేటివ్స్, స్టోర్డ్ ఇన్ ఎయిర్ కంటైనర్. ఇక్కడైతే అరిటాకులు, మిల్క్ అండ్ ఇది గ్రావియోలా జ్యూస్ అంట. రీసెంట్‌గా ఈ ఫ్రూట్ చూసాము. ఇదేమంటారో తెలుగులో అయితే తెలీదు. మేబీ అది చాలా హెల్తీ అనుకుంటా. దాన్ని జ్యూస్ చేసి పెట్టారు. అండ్ కాస్ట్ ఎక్కువ అనిపించిన దాంట్లో ఈ డేట్స్ కూడా ఉన్నాయి. మేబీ అవేమన్నా ఇంపోర్టెడ్ ఏమో నాకు తెలీదు. అండ్ ఈ సెక్షన్‌లో అయితే లైక్ మనకు మసాలా ఐటెమ్స్, డ్రై ఫ్రూట్స్ తర్వాత సీడ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు పెట్టారు గదా! వీటిలో అయితే గోధుమలు, జొన్నలు ఇట్లా ఉన్నాయి. మనకు కావాలంటే అలా అయినా తీసుకోవచ్చు. పిండి పట్టించినవి గూడా ఉన్నాయన్నమాట. పిండి గూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ దానికి కూడా ఇట్లా బోర్డ్ పెట్టేసారన్నమాట. ఏవెంత ప్రైస్ అని చెప్పి. ఈ గార్లిక్ అయితే చాలా చిన్నగా అనిపిచ్చింది. ఇవసలు ఎట్లా ఒల్చడానికొస్తాయో తెలీదు. తర్వాత నార్మల్‌వి గూడా ఉన్నాయి. వెజిటబుల్స్ అయితే బావుండే. చాలా ఫ్రెష్‌గా అనిపిచ్చాయన్నమాట. బీరకాయలు చూడండి అసలు ఎంత పెద్దగున్నాయో. సో, వీళ్ళ స్టోర్ అయితే మణికొండలో ఉందన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా వచ్చి షాప్ జేయొచ్చు. మాకైతే కొంచెం దూరమే. బట్ బ్రేక్‌ఫాస్ట్ వరకైతే స్విగ్గీ, జొమాటో డెలివరీస్ కూడా ఉన్నాయి. మార్నింగ్ 7:30-11:30 అండ్ ఈవినింగ్ 7-10 పీఎం వరకు అవైలబుల్ ఉంటాయి. ఈ బనానాస్ చూడండి. మరి అసలు ఫింగర్ అంతున్నాయి అంతే. ఆకుకూరలైతే చాలా ఫ్రెష్‌గా అనిపిచ్చాయి. కానీ నాలాంటోళ్ళకి అది ఏంటి అని నేమ్ మెన్షన్ చేస్తే బెటర్‌గుండేమో. ఏ ఆకుకూరేంటో తెలియట్లేదక్కడ. అండ్ ఇంకోటి స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయాలి. ఇక్కడ స్టాఫ్ లైక్ వెజిటబుల్స్ దగ్గరైతే స్టాఫ్ ఎవరు లేరు. మనకు కావాల్సినవి మనం తీసుకొని బిల్లింగ్ సెక్షన్‌కెళ్ళి వెయిట్ చూసుకొని బిల్ చేపించుకోవాలి. బట్ బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ దగ్గర ఇట్లా ఉంటారు గదా! ఎంత మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారో నిజంగా దానికైతే మెచ్చుకోవాలి. వీకెండ్ అనేమో ఫుల్ జనాలుండే. అండ్ ఫైనల్‌గా ఒక బోర్డ్ పెట్టారనమాట. ఇక్కడ కస్టమర్స్ ఫీడ్‌బ్యాక్ మెన్షన్ చేయొచ్చు. ఫైనల్‌గా బ్రేక్‌ఫాస్ట్ మీద మా రివ్యూ అయితే బావుంది. డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. అండ్ దాంతో పాటు మా ఛానెల్‌ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారు గదా!